మనిషి అనేవాడు ఇన్నిట్లు తింటాడా? ఒకటి తీసేయి. ఇలా సునీల్ గారి బంక్ సీను, ఎన్ని డైలాగులు ఇప్పటికీ కూడా మనకి మీ మాడ్యూల్గా తిరుగుతూనే ఉంటాయి. దట్స్ హౌ గ్రేట్ యాక్టర్ యు ఆర్ సునీల్ గారు. అండ్ అంతే హార్డ్ వర్కర్. ఈ రోజుకి కూడా అసలు ఎక్కడ ఏదో మనం ఒక పొజిషన్లోకి వచ్చేసాం ఇంకా రిలాక్స్ అయిపోదాం అని అనుకునేదే లేదు. ఇప్పటికీ కూడా ఐఎమ్ ష్యూర్ మీరు 18 గంటలు 19 గంటలు ఎన్ని గంటలు కష్టపడతారో తెలియదు, కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. అయితే ఈ కథ ఓకే చేయడానికి అంటే ఒక్కొక్క కథకి ఒక రీజన్ ఉంటుంది కదా. ఈ కథ మీరు ఓకే చేయడానికి గల రీజన్ ఏంటి? అంటే ఇది శేష్ సినిమా కాబట్టి, బి నేను ఇస్తా ఆప్షన్స్ మీకు, ఇది మృణాల్ హీరోయిన్ కాబట్టి. అంటే శేష్ గారు అనే తెలుసండి, మృణాల్ గారు అని ఫస్ట్ తెలియదు నాకు. తెలియదు, ఓకే. సో శేష్ గారు వాళ్ళు చెప్పారు, ప్లస్ రవి నాకు బాగా క్లోజు, అబ్బూరి. సో భీమవరం నుంచే క్లోజు. సో చాలా పర్పస్ఫుల్ సినిమా తీస్తారు శేష్ గారు, సిన్సియర్గా తీస్తారు. ఇప్పుడు జంజీ నుంచి మా ఓల్డ్ జనరేషన్ దాకా అందరికీ ఊరుకోండి, అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ క్యాచీగా ఉండేలాగా ఆయన తీస్తారు. అలాంటి దాంట్లో మంచి ఛాన్స్ అని ఫీల్ అయ్యాను. క్యారెక్టర్ విన్నానండి, చాలా సిన్సియర్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ అండి, చాలా కూల్ సిన్సియర్. అంటే మీరు చాలా నెగటివ్ షేడ్స్ ఉండేటువంటి క్యారెక్టర్స్లో కూడా కనిపిస్తూ ఉన్నారు. అదిగో మీరు లుక్లో అలా కనిపిస్తుంది నాకు. అంటే నేను మామూలుగా చూస్తాను, కామన్గానే చూస్తున్నాను, అలా అనిపిస్తుంది. కొంచెం ఆ షేడ్ అట్లా తొంగి చూసింది ఒకసారి ఇట్లా, అదే లేదా కామెడీ షేడ్. ఇది అవి రెండు కాకుండా మధ్యలో ఉండేటువంటి ఒక షేడ్ అంటారా? సిన్సియర్ అండి, సిన్సియర్. ఈ సిన్సియర్ షేడ్ అంటారు. ఓకే, నాకు ఈ షేడ్ ఉన్నట్టు తెలియదు అసలు. ఓకే, సో ఒక సిన్సియర్ షేడ్ ఉండేటువంటి. ఇప్పుడు ఆయన దొంగ అయితే సిన్సియర్ కదండి. సో ఆయన అయితే దొంగే, అది చెప్పారు కదా. అదే చెప్పారు, కానీ ఎందుకో ఏదో సంథింగ్ మిస్సింగ్ కొడుతోంది నాకు సమ్వేర్. చూద్దాంలేండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇంకేమైనా మీరు అనురాగ్ గారు వర్క్ చేసినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా? ఫస్ట్ టైం కదా మీరు అనురాగ్ గారు, ఎందుకంటే అనురాగ్ గారు తెలుగు సినిమాలో ఫస్ట్ టైం చేస్తున్నారు. అవునండి, అవును. తెలుగు సినిమాతో ఆయన చాలా ఏళ్ళ నుంచి అసోసియేటెడ్గా ఉన్నారు, కానీ ఫస్ట్ టైం తెలుగు సినిమా చేశారు ఆయన. అనురాగ్ గారు, నేను వెరీ లక్కీ అండి, అనురాగ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నా. ప్రకాష్ రాజ్ అన్నయ్యతో ఫస్ట్ ఇప్పుడు చాలా రోజుల క్రితం నుంచి నేను షేర్ చేసుకున్నాను. అది అలాగా నేను యాక్చువల్గా ఈయన ఫ్యాన్ని, చాలా పెద్ద ఫ్యాన్ని సార్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ సార్, రియల్లీ. అండ్ ఆయనతో వర్క్ ఆర్టిస్ట్గా చేయటం అనేది చాలా కిక్ ఫీల్ అయినండి, రియల్లీ. సూపర్ అండి. అండ్ శేష్ అండ్ షనిల్ వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉందండి ఆన్ సెట్స్? మీరు చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేసి ఉంటారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. షనిల్ స్టైల్ ఎలా ఉంది? అంటే కూల్ అండి, వెరీ కూల్. అంటే చేసేది వచ్చి మీరు చూశారు కదా, గేట్ వేసినప్పుడు వచ్చి ఆ ట్రైన్ గుద్ది అలాంటి సీన్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరు వెరీ కూల్, చాలా సరదాగా ఆడతా పాడుతూ సాంగ్ చేస్తున్నట్టు చేశారు సినిమా అంతా కూడా, ఫైట్లు అన్నీ కూడా. అండ్ బాగా కూల్గా ఉంటారు, ఆర్టిస్ట్ని అస్సలు ప్రెషర్ పెట్టరు. నేను విన్నానండి చాలా మందికి ఈ సినిమా చేయడం మొదలుపెట్టిన తర్వాత బీపీ షుగర్స్ తగ్గాయని. బికాస్ మోస్ట్లీ అండ్ సమ్మర్స్లో కూడా వాళ్ళు లాస్ట్ ఇయర్ చేసినప్పుడు ఇట్ వాస్ మోర్ కూల్, టెంపరేచర్ కూడా తక్కువ ఉండిందని విన్నాను నేను. మేబీ శేష్ గారు, షనల్ గారు లాగా ప్రతిరోజు షూటింగ్ చేస్తే నాకు తెలిసి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ పడిపోద్ది. మళ్ళీ కొంచెం గట్టిగానే వరా, నాకు అది ఇదే మాకు కావాలి. నాకు 5-6 వస్తే కంట్రోల్ చేసుకునే ఒకటి ఇస్తుంటానండి యాక్చువల్లీ, అది ప్రాబ్లం, అది దట్ ఈస్ మై ప్రాబ్లం, సారీ. లేదండి, బట్ యువర్ ప్రాబ్లమ్ ఇస్ బాక్స్ ఆఫీస్ మింటింగ్ మనీ కాబట్టి ఇట్ ఈస్ గుడ్ ప్రాబ్లమ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆన్ April 10th. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలా ఇచ్చేసేయండి. వీ హ్యావ్ అనదర్ వెరీ బ్యూటిఫుల్ actress who's being introduced. Zain, welcome to Tollywood. How are you doing? I'm good, thank you. సో మీలో చాలా మందికి తెలుసో తెలియదో, తను ఆల్రెడీ వెబ్ సిరీస్ చేసింది, కానీ దిస్ ద ఫస్ట్ టైం దట్ షీస్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ టు ద బిగ్ స్క్రీన్, అండ్ దట్ టు ఫ్రమ్ Tollywood. You know, we celebrate film, we love films, so welcome to Tollywood. Thank you. So how has it been working with this happy, cool, less BP, less sugar team? No, everything is very high. The BP is very high. On this set, yeah, it was very stressful. Oh. And the only thing that has made this incredible is how loving everybody was, from Supriya Garu to Shanil Garu and Sesh, everybody absolutely loving.
My first time shooting a Telugu film, my first time working in Hyderabad, I was very scared. Why? Because I don't know anybody. I don't know the language. I don't know the place. నా ఆధార్ కార్డు పంపించు. డోంట్ నీడ్ టు వరీ, ఓకే? Okay, मेरा thank घर you. है. You will be there for me, no, right? That's what they asked in the movie. Then Suma Garu has been teaching people Telugu for the last 40 years. She's been an anchor for the Adigara last 40 years. అడిగారా ఎవరైనా ఇక్కడ? Ma'am, thank you so much, but my guru for Telugu is right here. Yeah. Yeah, for every scene that I have done, Sesh Garu has taught me my Telugu lines. And we have been huge fans of your father, Yes. Mansoor Ali Garu, who's the director of Kayamat Se Kayamat Tak. And what a beautiful film that has been, which will always be etched in history. And the song is always my all-time favorite. पापा कहते हैं बड़ा नाम करेगा, बेटी हमारा ऐसा काम करेगी. She's superb, Zain. So, welcome. Anything that you want to add about the director or anybody? Just that I love them very, very, very much, and I'm very excited for everyone to see this film. Thank you. Thank you so much. One line in Telugu. What Sesh taught? Sesh, మంచి పదాలు నేర్పించావు కదా. నా పరువు తీయకు ప్లీజ్. సుప్రియ గారు, మీతో చిన్న పని ఉంది, ఒకసారి ఇటు వస్తారా? డాన్స్ కాదు. Meeku తెలియదని చెప్పకండి. What does that mean? నీకు తెలియదని చెప్పకండి. యూ హ్యావ్ టు టెల్ దట్ యూ డోంట్ నో. నేను చెప్పింది ఒకటి జరిగింది ఒకటి అండి. ఏం చెప్పావు శేష్? ప్లీజ్. నాకు తెలియదని చెప్పు అన్న, మీకు తెలియదని చెప్పకండి. నాకు ఐ డోంట్ నో ఇస్ వాట్ ఈస్ టెలింగ్. యా, నాకు తెలియదు. నో, ఐ విల్ టీచ్ యూ. వెయిట్. Okay. మీ అందరికీ నా నమస్కారం. మీ అందరికీ నా నమస్కారం. మీ అందరికి నమస్కారం. నమస్కారం. See, it's so easy. So I think you are a better teacher. Yeah, I'm telling you. She's been teaching for 40 years. Don't listen to me, okay? It's just been 10 years. Anyway, you watch my shows, okay? It'll be a mutual benefit because I'll also get more likes and shares, and then you'll also learn Telugu, okay? Thank you so Done. much. Thank Bye. you. Bye. Thank you. సుప్రియ గారు, ఎందుకండి మీరు అన్నపూర్ణ స్టూడియోస్లోనూ ఇంతే అసలు. అక్కడెక్కడో ఉంటారు. ఇటండి మీరు అసలు ప్రొడ్యూసర్గా ఇంత అద్భుతమైనటువంటి ఒక సినిమాని అందిస్తూ హార్టిక్ కంగ్రాచులేషన్స్ టు యూ. వాట్ అ డైనమిక్ ఎనర్జెటిక్ లేడీ యు ఆర్. మొత్తం అందరినీ దడదడలాడించేస్తుంటారు. ఐ రియలీ లైక్ దట్. చూడండి, అందరిని ఎలా లైన్లో కూర్చోబెట్టారు మీరు. అసలు గట్టిగా ఒకసారి మా సుప్రియ గారికి చప్పట్లు. మీరు ఈ కథని జస్ట్ 2 గంటల్లో ఓకే చేశారు అని విన్నాము. దానికి రీజన్ ఏ నేను చెప్తా. హై ఆక్టేన్, బి హై డ్రామా, సి the only one reason because Suma will be anchoring the Trailer Age event. See, only for you. I knew it. My darling I knew Suma. it. We made this movie only for you. శేష్, చూసావా, ఇంతకాలం నీకోసం అనుకున్నావు, 40 years అన్నావు, ఏమైంది చూడు. ఇది నా కోసం జరిగినటువంటి సినిమా. ఎనీవే, జోక్స్ అపార్ట్, సీరియస్లీ 2 అవర్స్లో ఓకే చేశారా? 2 years పట్టినట్టుంది కదా. కాదు, అది సినిమా తీయడానికి. లేదు మరి 2 hours కాదు, చాలా కష్టపడ్డారు. ఓ, ఓకే. నేను కూడా అంత ఈజీగా కథలు ఓకే చేయనంట, అదొక రూమర్ ఉందంట. ఉందా? హలో, సుప్రియ గారు కథలు ఓకే చేయరని రూమర్ ఏమైనా ఉందా? ఓకే, కానీ తలదిప్పాడు. యా, కాదు, ఇప్పుడు ఇది ఒక ప్రేమ కథ లేకపోతే హేస్ట్ మీరే చెప్పాలి ప్లీజ్. చాలా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే శేష్ సినిమాలు జనరల్లీ ఏంటంటే మనకు తెలిసిపోద్ది శేష్ సినిమా అని. కానీ ఇదేంటో అసలు చాలా డాన్స్ చేస్తున్నాడు, మధ్యలో ప్రేమ కథ అంటున్నాడు. నీకెందుకు చెప్తాను అసలు నేను? అంటే నాకు చెప్తే మొత్తం ప్రపంచానికి తెలుసు. రింగ్ ఊరంతా తెలీదు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి పేరు సంపాదించుకున్నాను నేను. నీకు మాత్రం చెప్పను. సో 10th 10వ తారీఖు సినిమా చూసి అప్పుడు ఫోన్ చేసి అయ్య బాబో ఇదా కదా ఒక్కటి చెప్పండి. మధ్యలో కూర్చుంది కదా పాప, వాళ్ళిద్దరు పాపే కదా. అయ్య బాబోయ్, అలా కనపడుతుందా? నాకైతే మా సినిమాలో మృణాలు, సరస్వతి, జూలియట్ వాళ్ళిద్దరికి పోలిక ఉంది చూడండి. ఒక్కసారి కెమెరా అటు తిప్పు బాబు, కెమెరా అటు తిప్పు. అక్కడ ఇంకో కెమెరా ఉందంట, మా దగ్గర 10-15 ఉన్నాయి. ఓయ్ బాబోయ్, ఆ బిల్ అంతా నాకేనా? అది కాదు కానీ అది కాదు.
అవును చూడు, వాళ్ళిద్దరు చూస్తుంటే చాలా similarities ఉన్నాయి. వాళ్ళిద్దరికి పోలికలు ఉన్నాయా లేదా? ఉన్నాయి ఉన్నాయి మ్మ్. సో ఎవరి కూతురు అంటావు? అంటే అంటే మీరు పోలికలు ఉండే వాళ్ళని ఛానల్ తీసుకొని ఉండుంటాడు. అంతే కదా. యా సో పక్కన చొట్టలు కూడా ఉన్నాయి చూడండి. అవును కరెక్ట్. సో నేను దానికన్నా ఇంకేం చెప్పను. అవును ఇది ఫ్యామిలీస్ అందరూ ఫస్ట్ డేనే వచ్చేసేటువంటి సినిమానే కదా, ఇంకా ఇట్స్ ఫర్ లేకపోతే ఏంది అంటే ఫస్ట్ యూత్ వస్తారు నాలాంటి వాళ్ళు, తర్వాత ఫ్యామిలీస్ కదా. ఏ బా నువ్వు నేను అలా చెప్పుకోవటం మంచిది కాదేమో. ఇంకా నీతో పాటు నన్ను బుక్ చేసేస్తారు. వద్దు. మీతో పాటు నన్ను బుక్ చేస్తున్నారు. ఓకే మీ క్వశ్చన్స్ అయిపోయాయి, ఇంకా మీరు వెళ్ళండి.